2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. తెలంగాణ టెట్ 2026 ఫలితాల్లో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మన పిల్లలకు పాఠాలు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయులు వేలాది మంది టెట్ పరీక్షల్లో అర్హత సాధించలేకపోయారు. అధికారిక గణాంకాల ప్రకారం 23,623 మంది ఇన్ సర్వీస్ టీచర్లు పరీక్ష రాయగా కేవలం 8,809 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 14,814 మంది అర్హత సాధించలేకపోయారు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? వారి ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందా? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈసారి ఇన్ సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత శాతం కేవలం 37.29% మాత్రమే నమోదైంది. సబ్జెక్టుల వారీగా చూస్తే సైన్స్ విభాగంలో ఉత్తీర్ణత శాతం 38.27% కాగా సోషల్ స్టడీస్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ కేవలం 24.05% మంది మాత్రమే అర్హత సాధించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు లేని అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 45.66%గా నమోదైంది. అంటే ప్రస్తుతం బోధిస్తున్న ఉపాధ్యాయుల కంటే నిరుద్యోగ అభ్యర్థులే ఎక్కువ మంది టెట్లో ఉత్తీర్ణులయ్యారు. కేంద్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు టెట్ అర్హత తప్పనిసరిగా పొందాలి. అందుకే ఇప్పటి వరకు టెట్ క్లియర్ చేయని టీచర్లు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం కూడా వేలాది మంది ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సి ఉంది. విద్యాశాఖ మాత్రం ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ లెర్నింగ్ పై మరింత దృష్టి పెట్టాలని సూచిస్తుంది. అలాగే అర్హత సాధించని వారికి మరో ప్రత్యేక టెట్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఫలితాలు తెలంగాణ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై మరోసారి చర్చకు దారితీశాయి. అయితే టెట్ ఫలితాలు ఒకటే ఒక ఉపాధ్యాయుడి బోధనా సామర్థ్యాన్ని పూర్తిగా నిర్ణయించవని, ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోవాలి.